కేవలం ఒక వ్యక్తి వివరాలే కాదు, ఏకంగా ఒక దేశంలో కోట్ల మంది వ్యక్తుల వివరాలు సంపాదించగలిగితే ఇంకా అప్పుడు ఆ దేశం మీద అదుపు వచ్చినట్టే కదా. ఇదే డేటా వెనుక ఉన్న రహస్యం. సింపుల్గా కనిపించిన యమ సీరియస్ విషయం ఇది. ఏదేమైనా మన డేటా విలువేంటో మనకింతకాలంగా తెలియలేదు. ఇప్పుడు తెలిసొచ్చాక జాగ్రత్త పడాలని చూస్తున్నాం. ఈ చావు తెలివిలోంచే పుట్టుకొచ్చింది డేటా సావన్నిటి అనే ఉద్యమం. అసలు ఈ ఉద్యమం ఏంటి? దీని లక్ష్యం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మా దేశ ప్రజల డేటా మా దేశంలోనే ఉండాలి అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. ఇంతకాలం మన దేశ ప్రజల డేటాని ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీలు వాడుకున్నాయి. ఆ డేటాని అవి ఎక్కడెక్కడో సేవ్ చేస్తున్నాయి. ఎక్కడో విదేశాల్లో ఉన్న సర్వర్లలో దాచిపెడుతున్నాయి. ఆ డేటాని అవి ఎలా వాడుతున్నాయో మనకి తెలియదు. సర్వర్లు మన దేశాల్లో ఉండవు కాబట్టి మన దేశపు రూల్స్ అక్కడ నడవవు. ఆ సర్వర్లలోని డేటా మీద మన కంట్రోల్ ఎంత మాత్రం ఉండదు. అందుకే ఇప్పుడు దేశాలు మేల్కొంటున్నాయి, జనం అలర్ట్ అవుతున్నారు. మనలాగే అనేక మంది మా దేశ ప్రజల డేటా మా దేశంలోనే ఉండాలి అంటూ గొడవ చేస్తున్నారు. డేటా సావన్నిటి అవసరం అంటున్నారు.